చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మేం పాపలం ఏంటి, మేమేం పాపం చేశాం, ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం పాపం అంటుంటారు అని క్రైస్తవులను, ముఖ్యంగా క్రీస్తును అపార్థం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. నిజానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. అంటే పరిశుద్ధంగా బ్రతకమని ఆయన మాటను నిర్లక్ష్య పెట్టడమే పాపం. సృష్టికర్తను సృష్టికర్తగా నమ్మకపోవడమే పాపం. మేలైనది చేయాలని తెలిసినా దాన్ని చేయకపోవడమే పాపం అని బైబిల్ సెలవిస్తోంది. నిజానికి పాపం అంటే బయట కనిపించేట్లు హత్య చేయడం, అన్యాయం చేయడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం మాత్రమే కాదు. హత్య చేయాలని మనసులో తలుస్తాం కదా, అది పాపం. మనసులో ఆలోచించడం, మోహపు చూపు చూడటం కూడా పాపమే. చంపాలనుకునేంత కోపం, అసూయతో ఎదుటివారి పతనాన్ని కోరుకునే మనస్సు, శత్రువు పడిపోయినప్పుడు వానికి సంభవించిన ఆ చెడును చూసి సంతోషించడం, పోటీతత్వం అని భ్రమపడుతూ అసూయతో ఇతరుల్ని తొక్కేయాలనే ఆలోచనలు, ఎదుటివారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవడం, పొరుగువారికి ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి అప్పుడు మనసులో సంతోషించడం, మన వరకు మనం బాగుంటే చాలనుకునే స్వార్థం, పక్కనోడికి ఏమైతే నాకేంటి, నేను బాగున్నాను కదా, అలాంటి వారిని నేను ఎందుకు పట్టించుకోవాలి అని అనుకోవడం, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, దురాశ, అహము, గర్వము, అన్యాయం, సహాయం చేయగల సామర్థ్యం ఉండి కూడా పేదవారిని, అవసరంలో ఉన్నవారిని ఆదుకోలేని మనస్సు, దయ, జాలి అంటే అస్సలు తెలియని కఠిన హృదయం, తప్పని తెలిసినా చూడకూడదని తెలిసినా పాపం మానలేని, పాపం చూడలేని కన్నులు, బయటికి అనకపోయినా మనసులో శాపనార్థాలు, బూతులు, విషపు చూపులు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటికి కనిపించని పాపాలు ఎన్నో ఉన్నాయి. అవును, ఇవన్నీ పాపాలే. వాటికి క్రియారూపం రానంత వరకు ఇవి ఎవరికి కనిపించవు, ఒక దేవునికి తప్ప. యాక్షన్స్ రూపంలో, క్రియల రూపంలో, అంటే చేతలతోనే కాదు, మొదట ఆలోచనల్లో, తర్వాత చూపుల్లో కల్మషం ఉన్నా అది పాపమే అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఇలా తలంపుల్లో, చూపుల్లో కూడా 100% తప్పు చేయని వారు ఈ లోకంలో ఒక్కరైనా ఉన్నారంటారా? ఖచ్చితంగా లేరు. దేవుని వాక్యం కూడా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని సెలవిస్తోంది. పాపం అనేది ఉన్నంత వరకు ఎవరు దేవుని దగ్గరకు వెళ్ళలేరు. మనుషులని దేవుణ్ణి వేరు చేసేదే ఈ పాపం. దేవునికి మనిషికి మధ్య దూరం పెంచేదే ఈ పాపం.